ప్రభుత్వము ఏదైతే సమగ్ర సర్వే చేసి అందులో బీసీ కుల గణన చేద్దామనే దృక్పథంతో బడుగు బలహీన వర్గాలకు అసమానతలు తొలగించి సమానత్వం సాధించుకునే దిశలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టన్నకు, ప్రభాకర్ అన్నకు, బీసీ బిడ్డకు, మిగతా మంత్రివర్గ సభ్యులందరి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అయితే మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలను ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎలా వాడుకుంటుంది, ఎన్నో కోకళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. లాస్ట్ 5 yearsలో బట్టనే ఇక్కడ కూర్చున్నప్పుడు పదే పదే బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుండేది. నేను తను అప్రిషియేట్ కూడా చేస్తున్నాను. 60% ఉన్న బీసీ కులాలు ఏ గవర్నమెంట్ కూడా, ఏ ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేకుండా కనీసం 119 సీట్లలో 20-21 సీట్ల కన్నా మా బీసీ బిడ్డలు ఎక్కువ లేరు సార్. మా అందరికీ, మా బీసీ పిల్లలకు అందరికీ కూడా ఆవేదన ఉంది, తపన ఉంది. మేము కూడా రాజ్యాధికారానికి రావాలి, మాకు కూడా చట్టసభలలో స్థానం కల్పించాలి. అన్ని పార్టీలను కూడా కోరుకుంటున్నారు. కానీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందో మనందరి సభ్యులకు తెలుసు. దాంట్లో వివరాలకు పోవడం కూడా మంచిది కాదు. అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడే విషయాన్ని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాకుండా అందరికీ తమ్మునిగా, అన్నగా, ఒక బీసీ బిడ్డగా మా తరఫున్న ప్రజల ఆవేదన నేను వెలిపించుతున్నాను. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఇంత క్రితము బీసీ పిల్లలందరూ దేనికి మేము నెట్టబడ్డామంటే స్కాలర్షిప్ల కోసము, ఫీజు రియంబర్స్మెంట్ల కోసము, బీసీ హాస్టల్లో, మురికి బీసీ హాస్టల్లో చదువుకొని బతకవలసిన అవసరం ఉంది. 60% ఉన్న మేము ఈ విధంగా బతకడానికి కారణము ఎవరు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కావచ్చు. ఇప్పుడు పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంటు అది చేసింది, ఇది చేసిందని చెప్తుంది. అసలు బీసీ కుల గణన చేయలేని పరిస్థితి బీజేపీ పార్టీ తెచ్చుకుంది. 2021లో బీసీ కుల గణన చేయలేదు, తప్పించుకున్నారు. ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రతిపక్ష సభ్యులు కానీ బీసీ కులగణన చేయండి, 2021 సెన్సెస్ చేయండి, దాని ప్రకారమే అదే పారామీటర్సు ప్రజలందరికీ ఏవైనా అవకాశాలు వస్తాయని చెప్పారు. కానీ అది చేయలేదు అధ్యక్ష. బీసీ కమిషన్ అన్న పెట్టండి అని ఎందరో మంది సభ్యులు, దేశం మొత్తం బీసీ సంఘాలు అడిగినా కూడా ఇప్పటివరకు బీసీ కమిషన్ కూడా అమలు చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే బీసీ వెల్ఫేర్కు సంబంధించిన మినిస్ట్రీ కూడా ఈరోజు వరకు లేదు అధ్యక్ష. ఇంత క్రితము మా శ్రీహరి గారు మాట్లాడుకుంటూ బీసీ అభ్యర్థి, మీరు ఇంత ఇంపార్టెంట్ సమస్య, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీరు అవహేళనగా మాట్లాడుతున్నారు అని అన్నారు. బట్ అన్న, ఎప్పుడైతే ఈ చర్చ మొదలైందో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఒక మంత్రి కూడా లేరు. ఒక పొన్నం ప్రభాకర్ అన్న, బట్టి అన్న తప్పించి మిగతా వాళ్ళందరూ పోతున్నారు, వస్తున్నారు. అవహేళన మేం చేయలే. ఇంత పెద్ద రిజల్యూషన్ 60% సంబంధించిన ప్రజా కోసం చేసింది అవహేళన మీరు చేస్తుంది. ఇది అందరు మంత్రులు కూర్చొని చర్చించే సమస్య కాదా అధ్యక్ష? ఇది సభలో మీరు రిజల్యూషన్ పెట్టిన అధ్యక్ష. Sir, we request honorable speaker, sir. We appreciate మీ సెంటిమెంట్ను అప్రిషియేట్ చేస్తాము. సార్, క్యాబినెట్లో మంత్రులు కూర్చొని 6 గంటల సేపు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ విధంగా క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి, ఏ అంశం పైన జరుగుతాయి, ఎజెండా ఏ విధంగా ఉందో వారు పత్రికల్లో కూడా చూసుంటారు. కానీ సభను తప్పుదో పట్టించడానికి ప్రజలందరినీ కూడా ఏదో విధంగా చేయాలని
ఈరోజు మా కమిట్మెంట్ అధ్యక్ష, ఈరోజు మా కమిట్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. అదే మా బేస్ లైన్. జిస్కా ఉత్నా సంఖ్య ఉత్నా ఉస్కా భాగ్యదారి అనే ఒక ప్రధానమైన అంశాన్ని ఈరోజు సభ ముందర పెట్టాము అధ్యక్ష. పెడతా ఉంటే దానికి సలహా సూచనలు ఇవ్వమనంటే ఎవరు అవహేళన చేస్తూ ఉన్నారు? అవహేళన చేసే ప్రసక్తే లేదు. యావత్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ అందరు కూడా ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. ఈరోజు తప్పు ఒక్క నిమిషం గురించి గౌరవ మంత్రులకు సంబంధించిన అంశం బయటికి పోయి వచ్చే వరకు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మంచి ప్రధానమైన ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కాలేరు వెంకటేష్ గారు సార్ కన్క్లూడ్ చేయండి. చేస్తుంది సార్. ఇంత క్రితము మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తశుద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలనో విషయం చెప్తాను అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకోను, అడ్వకేట్ను కాబట్టి పర్ఫెక్ట్గా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ సార్. డివియేషన్ కాకండి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో ఆ ఉద్యమం మొదలైన తర్వాత ఏ రోజు కూడా ఆంధ్ర పాలకులు మనల్ని పిలిచి అయ్యా ఏమి ప్రాబ్లమ్స్, మీకేమి ఇబ్బందులు ఉన్నాయి, మేం సాల్వ్ చేస్తామని రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పిలవలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఫ్యూచర్లో మీరిదైతే రిజల్యూషన్ బీసీ కులగణన పెట్టినరు, ఈ బీసీ కులగణన రేపు ప్రొద్దున మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని భాగస్వాములు చేస్తే దానికి ఒక తుది రూపం వస్తుంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే మీరు ఇది మొదలు పెడుతున్నారో మమ్మల్ని అందరినీ దూరం చేసి మీరేదో చేశానంటే అది మాకు సమర్థితం కాదు అధ్యక్ష. రెండోది సార్, మేము చెప్పినాక చెప్పండి సార్. నేను జవాబు చెప్పినప్పుడు చెప్తా కానీ మినిస్టర్ గారు సార్, నేను జవాబు చెప్పినప్పుడు చెప్తా వారికి సభ్యులు. కానీ 10 ఏళ్లలో ఈ ప్రశ్న ఉత్పన్నం చేస్తే బాగుండే. ఇప్పుడు నేను తప్పకుండా జవాబు చెప్తా. మిమ్మల్ని అందరూ కలుపుకో. మళ్ళీ కూడా చెప్పిన నేను ముందే అందరు ఇప్పుడు ఆ సభ్యుడు బయట పోయిండ్రు చూద్దామనా, అందరు సలహాలు సూచనలు చేస్తా. మేము ఓపెన్గా ఉన్నాం. ఇది బీసీలో ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. న్యాయం జరగాలని చెప్తాం. మీ సలహా మీరు అన్న న్యాయవాది, తప్పకుండా మీరు ఆ కన్సర్న్ ఉన్నది మేము బరాబర్ తీసుకుంటాం. సభాముఖంగా చెప్తున్నాం కదా. మీరు 10 ఏళ్లలో మీకు పాపం గతంలో అప్పుడు అడగలేకపోయినారు, అప్పుడు ఆవేదన ఉండే, దానికి సంబంధించి వారు ఇప్పుడు చెప్తున్నట్టారు. ఇది గతంకు ప్రశ్నించే ప్రశ్న కావచ్చు సార్. కూడా సార్ కె శంకర్ గారు అధ్యక్ష, సార్ ఎలక్షన్లో ప్రాసెస్లో ఎలక్షన్లో క్యాన్వాసింగ్ చేసే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఓడరా, మీ ఇంటెలిజెన్సు భువనగిరి ఏసీపీ ఎవరు, మాదాపూర్ ఏసీపీ ఎవరు, మీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎవరు, మీ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు, ఇవన్నీ కూడా